స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు అందరికీ వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించబోతూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి 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 స్తోత్రాలు. ప్రభువా, నాయన నీ మాటలో జీవం ఉన్న తండ్రి, అలాంటి జీవవాక్కులను మేము ధ్యానించబోతూ ఉంటుండగా ప్రభువా, నాయన మీరు ఆశీర్వదించి ధారాళముగా మాకు దయచేయండి. దేవా, నాయన నీ యొక్క ఆత్మ ద్వారా నీ యొక్క జీవవాక్యములను అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని దేవా నా ప్రభా, వాటిలో ఉన్నటువంటి విలువను ఎరిగి తగినటువంటి భయభక్తులలో నాయన వాక్యానుసారంగా నడుచుకోవటానికి తగినటువంటి నిర్ణయాలను మాకు దయచేయండి. నీ కృపా హస్తములకు అప్పగించుకుంటున్నాం. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి వాక్యం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్య మర్మములను మానవులకు తెలియజేసేటప్పుడు ఆయన కొన్ని సాదృశ్యాల ద్వారా ఆయన వివరించాడు. వాటిలో మనకు అందరికీ తెలిసినటువంటి ఆ యొక్క సాదృశ్యము తప్పిపోయిన కుమారుడు అని చెప్పారు. ఒక ధనవంతుడికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో తనకు వచ్చేటటువంటి భాగమును తీసుకొని అతడు దూర ప్రాంతానికి వెళ్ళాడు. దుర్వ్యాపారము వలన, చెడ్డ స్నేహితుల వలన అతడు దానిని ఖర్చు చేశాడు. చివరికి అతనికి అనుదిన ఆహారం దొరకటం కూడా కష్టమైపోయింది. ఇక అతడు ఆకలితో చనిపోయేటటువంటి పరిస్థితుల్లోనికి అతడు వచ్చాడు. అయితే అతడు తనను తాను పరిశీలించుకుంటున్నటువంటి ఆ యొక్క సందర్భంలో అతడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమంటే, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. మరి ఈ సందర్భంలో మనము నేర్చుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే, ఈ కుమారుడు అతని తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను గురించి చెప్తా ఉన్నాడు. తన తండ్రి ఇంటిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే, పనివారికి సమృద్ధి అయినటువంటి ఆహారం ఉన్నది. ఒక క్రైస్తవ యజమానుడికిని, ఒక క్రైస్తవుని ఇంట పనిచేస్తున్నటువంటి పనివానికి ఎలాంటి అనుబంధం ఉండాలి అనేటటువంటిది ఈ యొక్క వాక్యము ద్వారా మనము చూస్తూ ఉంటాం. అదేమిటి అనంటే, ఆ పనివారికి సమృద్ధి అయినటువంటి ఆహారం లభిస్తుంది. ఎందుకు అనంటే, అతడు యొక్క యజమానుడు అతడు క్రైస్తవుడు, అతడు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడు, అతడు ఇదిగో దేవునికి సాక్షిగా ఉన్నాడు, దేవునికి కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక దేవుడు ఏ రీతిగా తన యొద్ద నుండి దూరమైపోయినటువంటి వారిని మరలా చేరదీసి వారిని ఆదరిస్తాడో, అలాంటి మంచి మనసు ఏమంటారంటే క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారిగా ఉంటూ ఉంటారు. కనుక క్రైస్తవ యజమానులైనటువంటి వారు తమ పనివారి వలన, తమ యొద్ద పనిచేసేటటువంటి వారి ఎడలన ఎలాంటి మరి పరిస్థితులు వారికి కలిగి ఉండాలి అనేటటువంటిది ఈ వాక్యంలో మరి మనం అర్థం చేసుకుంటే, నా తండ్రి ఇంట పనివారికి సమృద్ధిగా ఆహారము ఉన్నది. మరి ఒకవేళ నేను నా ఇంట పనివారిని పెట్టుకుంటున్నాను అని అంటే, మరి నాకు ఆ స్తోమత ఉంటే పెట్టుకుంటాను, లేదా కష్టపడి ఏ విధమైనటువంటి ఇబ్బంది అయినప్పటికీ నా పనులు నేనే చేసుకుంటాను. దేవుని యొక్క వాక్యము మనము ధ్యానించేటప్పుడు దేవుడు ఆయన ఎంతో దయగలిగినటువంటి వాడు. ఆయన సర్వసమృద్ధిలో ఉన్నాడు కనుక తన పనివారి ఎడల ఆయన ఏం చేస్తారంటే జీతానికి మించి వారిని
పోషించేటటువంటి ఆసక్తి కలిగినటువంటి వానిగా ఉంటాడు. దేవుని పని చేసేటటువంటి వారికి, దేవుని బిడ్డలైనటువంటి వారికి, దేవుని మీద ఆధారపడేటటువంటి వారికి ఆయన కొలిచి ఇచ్చినట్లుగా ప్రతిఫలాలు ఇవ్వడం, ఆయన సమృద్ధిగా ఇస్తాడు. ఎందుకనంటే ఆయన అలాంటి గొప్ప కాపరి, ఆ గొప్ప యజమానుడు. అందుకని భక్తుడైనటువంటి దావీదు 23వ కీర్తనలో 5వ వచనంలో ఆయన ఏమంటాడు అనంటే, ఇదిగో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మరి దేవుని యొక్క కార్యాలు అవి ఎంత ఆశ్చర్యకరము అనంటే, ఇదిగో ఆయన మన పగవారి ఎదుట కూడా మనకి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని సిద్ధపరిచి ఏం చేస్తాడు, వీరు నా బిడ్డలు గనుక వారి యొక్క గిన్నె నుండి పొర్లేటట్లుగా, అనగా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వచనము అనేటటువంటిది ఉంటుంది. అయితే 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని రాయబడి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఉండేటటువంటి విశేషం ఏమిటి అనంటే, వారి కష్టార్జితాన్ని వారు అనుభవిస్తూ, వారు మేలులు అనుభవిస్తూ ఉంటారు. వారి జీవితంలో ఎదుగో దేవుని యొక్క దీవెన ఆ భార్య ద్వారా, పిల్లల ద్వారా ఒక సమృద్ధి అయినటువంటి సంతోషకరమైనటువంటి పరిస్థితులు అక్కడ కలుగుతూ ఉంటాము. ఈ యొక్క కుమారుడు, తప్పిపోయినటువంటి కుమారుడు, అతడు ఏమనుకుంటా ఉంటాడంటే, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు నా తండ్రి ఇంట ఆహారము సమృద్ధిగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం ధ్యానించేటప్పుడు, ఈ లోకములో నీ తండ్రి యొద్ద ఏమి ఉన్నదో, నా తండ్రి యొద్ద ఏమి ఉన్నదో దానిని పరిగణలోనికి తీసుకోకుండా, నా తండ్రి అనగా నా పరలోకపు తండ్రి యొద్ద ఆహారము సమృద్ధిగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. మరి ఆయన మనకు తండ్రి కదా, ఆయన పిల్లలైనటువంటి వారు ఏం చేస్తారంటే ఆయన పనిని చేస్తూ ఉంటారు, ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉంటారు. మరి దేవుని బిడ్డలైనటువంటి వారు మరి దేవుని పని చేయటము అనంటే తండ్రి చిత్తము నెరవేర్చటం అనేటటువంటి పని ఉంటాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో 5వ అధ్యాయము 18వ వచనంలో, ఎందుకో నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. మనము దేవునికి సాక్షులుగా జీవిస్తూ ఉంటుంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనకి సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి దేవుని పనిచేసేటటువంటి వారు అనంటే కేవలము సువార్త ప్రకటించేటటువంటి వారి వల్లనే మనము అర్థం చేసుకోకుండా దేవుని పని చేయటం అనంటే దేవునికి సాక్షులుగా జీవించటం, యథార్థవంతులుగా జీవించటం. అలాగా దేవునికి సాక్షులుగా, యథార్థవంతులుగా లోకములో దేవుని వెలుగును కనుపరిచేటటువంటి వారిగా, దేవుని గుణాతిశయాలు బయలుపరిచేటటువంటి వారిగా మనము జీవించటం అది దేవుని యొక్క పని. మనము దేవుని కొరకు ఏమి పని చేస్తున్నాం, ఏం కూలి చేస్తున్నాం, ఏ పనికి ఉంటున్నాము అనంటే ఆయన మనకు మరి ఒక పొలంలోనికి వెళ్ళి పని చేయండి, లేకపోతే అడవిలోనికి వెళ్ళి చెట్లు నరుకురండి, ఇలాంటి పనులు చెప్తారు నౌకర్లైనటువంటి వారికి. అయితే మనము దేవుని యొక్క బిడ్డలము, అయితే దేవుని పనివారం కూడా. అయితే మనకు దేవుడు చెప్పినటువంటి పని ఏమిటి? అదేమిటి అనంటే నాకు సాక్షులుగా మీరు జీవించండి, నా వాక్యానుసారంగా జీవించండి అని చెప్పేటటువంటి వారి జీవితానికి
యేసు ప్రభు ఏం చేస్తారంటే సమృద్ధి అయినటువంటి ఆహారం వారికి అందేటట్టు చేస్తారు. ఆ యొక్క ప్రభు చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తేటంటే మరి కుప్ప నూర్చేటటువంటి ఆ యొక్క పశువు ఉంటుంది. మరి అది కుప్ప నూరుస్తూ ఉంటుంది, ఆ పంటను అది తింటూ ఉంటుంది. దానికి చిక్కము అనేటటువంటిది పెట్టడం. ఇంకా ప్రభు చెప్పింది ఏమిటి అని అంటే, ఇదిగో పనివాడు జీతమునకు పాత్రుడు. ప్రియ సహోదరుడు సహోదరి, మనము దేవునికి మహిమ కలిగేటటువంటి జీవితం జీవిస్తూ ఉంటుంటే ఆ ప్రభు ఇదిగో ఆయన యొక్క సమృద్ధిని అనుభవించటానికి మనం పాత్రులము అని ఆయన భావిస్తూ ఉంటాడు. మరి ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరి యేసు ప్రభువారు ఆయన ఏమంటున్నాడు, నేను వస్తున్నాను, నేను వచ్చేటప్పుడు ఏం చేస్తాను, మీ పనికి తగినటువంటి జీతం తీసుకొస్తాను అని చెప్పి. మరి ఒక యజమానుడు తన పొలంలో పనిచేస్తున్నటువంటి పనివారి యొద్దకు వెళ్ళేటప్పుడు ఎంతమంది పనివారు వచ్చారో, వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు వారు పనిచేసినప్పుడు వారికి ఎంతెంత జీతం ఇవ్వాలి అనేటటువంటిది అతడు ముందుగా ఆలోచించి ఆయన దాన్ని సిద్ధపరిచి జేబులో పెట్టుకుని అతడు పొలం దగ్గరికి వస్తాడు. వచ్చి వారు ఆ దినాన చేసినటువంటి పనిని బట్టి వారికి జీతం ఇస్తాడు. యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో ఆయన మన యొక్క క్రియలను బట్టి మనకు జీతం ఇస్తాడు ఆయన రాకడలో. అయితే ప్రతిదినము కూడా, అనుదినము కూడా మన యొక్క జీవితాన్ని ఆయన గమనించి మనలను పోషించడానికి, మనలను బలపరచడానికి, మనము ప్రభువుకు నమ్మకంగా ఉన్నటువంటి విషయాన్ని బట్టి వీరి జీతం తర్వాత నా రాకడ వచ్చినప్పుడు అప్పుడు ఇస్తానులే, ఇప్పుడు ఇవ్వను, అప్పుడు ఇస్తాను అని చెప్పి దేవుడు ఆయన బిగబట్టేటటువంటి ఆయన కాదు. ఎందుకనగా ఆయన ప్రతి వారికి అనుదినాహారము సమృద్ధిగా సిద్ధపరిచి, తనకు ఇష్టలైనటువంటి వారు, తన పని చేస్తున్నటువంటి వారు, తనకు సాక్షులుగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లో ఆయన ఏం చేస్తారంటే వారి యొక్క ప్రతి అవసరత ఆయన ముందుగానే సిద్ధపరిచి వారికి ఆ అవసరతలో తీరుస్తూ ఉంటాడు. మరి యేసు ప్రభు సహోదరుడైనటువంటి ఆ యాకోబు అనేటటువంటి ఆయన యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది, మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మనకు దేవుడిచ్చినటువంటి సమృద్ధిని బట్టి మన యొక్క ఆస్తులలో పనివారిని పెట్టి చేయిస్తారు. అయితే పనివారు చేస్తేనే కానీ మనకున్నటువంటి ఆస్తుల నుండి మరి లాభము అనేటటువంటిది రాదు. పనివారు లేకపోతే మన ఆస్తులు అవన్నీ స్టాగ్నేట్ అయిపోతాయి. వాటి నుండి ఏ ప్రయోజనం రాకుండా నిష్ప్రయోజనకరమైనటువంటివిగా మారిపోతాం. ఒక ఆయన ఉన్నాడు, మంచి కూరగాయల తోట పెట్టాడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు, నీరు పొయ్యలేడు. అతడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే అలసిపోయినట్టుంటాడు. అందుచేత ఏం చేస్తాడు, ఒక మనిషిని పిలిచి మరి ఆ తోటకి, ఆ మొక్కలకి నీళ్లు పోయిస్తాడు. అయితే అవి నీళ్లు పోసినప్పటికీ వెంటనే కూరగాయలు ఇవన్నీ కూడా ఆ యజమానుడికి అందవు, కొంతకాలానికి వస్తాయి. కొంతకాలానికి పంట వచ్చినప్పటికీ ఇతడు మాత్రం అనుదినము ఆ యొక్క పనివానికి జీతం ఇస్తానే ఉంటాడు. ఎందుకు అనంటే అతడు ఆ పనివానిని కష్టపడేటట్టు చేశాడు. తన తోట నిమిత్తము, తనకు రాబోయేటటువంటి ఆదాయం నిమిత్తము ముందుగానే ఆ పనివాడు ఆ యొక్క సహాయం చేశాడు కనుక ఇతడు ఏం చేస్తాడంటే తన పనివానికి ఆయన సహాయం చేస్తాడు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే,
అలాంటి వారికి మీ ఇంట ఏ పని చేయించుకున్నప్పటికీ వారికి తప్పకుండా సాయంత్రం అయ్యే లోపుగానే వారి యొక్క కష్టార్జితము వారికి అప్పగించాలి. ఎందుకు అనంటే కొంతమంది వారు క్రైస్తవులు అయినప్పటికీ డబ్బును బిగబట్టేటటువంటి లోభులుగా ఉంటారు. వారు ఏదో ఒక సాకు చెప్తారు, తర్వాత డబ్బు ఆ పనివానికి ఇవ్వటానికి వారికి రకరకాలైనటువంటి ఆలోచనలు, అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి. అయితే మరి క్రైస్తవులైనటువంటి వారు తమ ఇంట ఎవరు ఏ పని చేసినా ఆ పనికి తగినటువంటి వెల వారికి అప్పగిస్తూ ఉంటారు. అలాంటి వాటిని వారు ఆధారంగా చేసుకుని వారు తమ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అలా కాకుండా ఒక అతను మన ఇంటి దగ్గర పనిచేసి మన యొద్ద ఏమీ అతడు ప్రతిఫలం తీసుకోకుండా వెళితే మరి బైబిల్లో రాయబడినటువంటిది ఏమంటే అతడు పడినటువంటి కష్టము అది దేవునికి మొరపెట్టింది. మన కొరకు కష్టపడ్డాడు, మనము దాని విలువ అతనికి అప్పగించాలి. కానీ దాన్ని జేబులోనే దాచేసుకుని అతనికి ఇవ్వకుండా ఎప్పుడోసారి ఇద్దాంలే అని అతడు మన మీద ఆధారపడేటటువంటి దీనుడు. ఆ దీనత్వాన్ని బట్టి మనము అతనికి చెందవలసింది వెంటనే ఇవ్వకపోతే ఆ కూలి ఏం చేస్తుందట, దేవునికి మొరపెడుతూ ఉంటుందంట. కాబట్టి బైబిల్లో రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే క్రైస్తవులైనటువంటి వారు పనివారికి వారి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వెంటనే అప్పగించి వారు తమ కష్టార్జితాన్ని అనుభవించేటట్లు వారు న్యాయమైనటువంటి రీతిగా తనకు కష్టార్జితం అందిస్తున్నారు. వీరు ఎంత మంచివారో, వీరి దేవుడు వీరికి ఎంత మంచి ఆజ్ఞలు ఇచ్చాడో, ఎంత మంచి మనస్సాక్షినిచ్చాడో అని చెప్పి మన యొక్క యాజమాన్యాన్ని బట్టి మనము దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటాను బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఒక్కొక్క సమయంలో క్రైస్తవులైనటువంటి వారు ఏం చేస్తూ ఉంటారు అని అంటే పని లేకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళని గమనిస్తారు. అరే వారికి పని లేదే, వారు పనికొచ్చినప్పుడు నేను ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళి వారు జీవనం గడుపుకుంటూ ఉండాలి. ఇదివరకు అక్కడెక్కడ పని చేసుకుంటున్నారు, ఈ రోజున మరి పని లేకుండా కనపడుతున్నారు. మరి వారికి జీవనానికి తగినటువంటి డబ్బులు ఉండయో లేవో అని ఆలోచించి ఇక యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఆ యొక్క యజమానుడు ఆ యొక్క వీధుల్లోనికి వెళ్ళి మీరు ఎందుకు ఇక్కడ మరి పని లేకుండా ఉండారు, మీ సమయాన్ని ఎందుకు వ్యర్థం చేస్తున్నారు అని చెప్పి వారిని అడిగి, అయితే వారు చెప్పారు, అయ్యా మమ్మల్ని ఎవరు పనిలో పెట్టుకోలేదండి అని చెప్పి. అయితే నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయండి, నేను ఏది న్యాయమో అది మీకు ఇస్తాను, న్యాయంగా ఇస్తాను అని చెప్పి అతడు మరి ఆ యజమానుడు ఆ పని చేసేటటువంటి వారి ఎడల వారికి తగినటువంటి పనిని కల్పించి వారు తగిన రీతిగా మరి పోషించబడేటటువంటి ఒక మార్గాన్ని అతడు చూస్తాడు. అతనిలో ఉన్నటువంటి మరి ఆ దైవ లక్షణం అలాంటిది. మరి నేను చిన్నప్పుడు వ్యవసాయ కూలికి వెళ్ళేవాడిని. ఒక రోజున వ్యవసాయం కూలి చేస్తూ ఉంటుండగా మరి ఆ పొలం కలిగినటువంటి ఆయన మాతో మాట్లాడుతూ, దేవుడేమీ అన్యాయస్తుడు కాదు, మమ్మల్ని ఏమో పైన పెట్టి మిమ్మల్ని ఏమో క్రింద పెట్టలేదు, ఈ డబ్బులన్నీ ఒకేసారి మీకు అందేటట్టయితే మీరు దోబరా చేసేస్తారు, తాగుతారు, వ్యర్థంగా ఖర్చు చేస్తారని దేవునికి తెలుసు. అందుకని పని చేయించుకుని రోజుకి ఏ రోజు కూలి ఆ రోజు ఇవ్వండి అని ఆ బాధ్యత మాకు అప్పగిచ్చాడు. దేవుని దృష్టిలో మీరు తినేది ఎంతో మేము తినేది అంతే ఉంటుంది, మీరు రోజుకి ఎంత అనుభవిస్తారో మేము కూడా అంతే అనుభవిస్తాము అని చెప్పి ఆయన ఒక సంగతి చెప్పుకొచ్చాడు. మనము రూతు గ్రంథంలో చూస్తే ఆ రూతు గ్రంథంలో బోయజు అనేటటువంటి పొలము యజమానుడు ఉంటాడు. ఆ యజమానుడు పొలానికి వచ్చేటప్పుడు ఆ పొలంలో ఉండేటువంటి వారు ఆయన్ను ఏమని పలకరిస్తారు అని అంటే ఆయన్ను దీవిస్తూ మాట్లాడతారు.
ఇది ఎంత మంచి ఆప్యాయతతో కూడినటువంటి అనుబంధం. ఇది క్రైస్తవ జీవితానికి అది ఈ దినములలో చాలా అవసరం. మరి తమ యొద్ద పనిచేసేటటువంటి పనివారిని మరి ఎంతగానో ప్రేమించటం, వారిని ఆప్యాయంగా మాట్లాడటం. మరి కొన్ని సందర్భాల్లో మరి పనిచేస్తున్నటువంటి వారికి మరి యజమానుడి ఎడల కొంత మరి ఆయాసం కలగవచ్చు. ఆయాసం కలిగినప్పటికీ ఆ యజమానుడు తన యొద్ద పనిచేస్తున్నటువంటి వారిని దేవుని యందలి భయభక్తులతో కూడినటువంటి ప్రేమతో అతడు చూస్తూ, అతడు యజమానుడు ఆయన యథార్థవంతుడిగా ఉంటూ పనివారి ఎడల జాలి కనికరం చూపిస్తూ వారిని దయతో పలకరించేటటువంటి వానిగా, వారి ఇంట యోగక్షేమాలు అడిగేటటువంటి వానిగా ఉండినట్లయితే ఏమవుతుందంటే ఆ యజమానుడిని వారు ప్రేమిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారిని కొంతమంది శిష్యులు వెంబడించారు. మరి కొంతకాలం అయిన తర్వాత ప్రభువు నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడి నిత్యజీవము గలవాడు అని ప్రభు చెప్పినప్పుడు కొంతమంది ఆ యొక్క మాటలను అర్థం చేసుకోలేక ఆయన యందు ఆయాసపడి ఈయన పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి కొంతమంది వెళ్ళిపోయారు. అప్పుడు కొంతమంది ఉంటే వారితో అడిగాడు, ఏమంటే మీరు కూడా వెళ్ళిపోతారా? పేతురు ఏమన్నాడంటే, ప్రభువా ఎక్కడికి వెళుదుమో నీవే నిత్యజీవపు మాటలు గలవాడు అని చెప్పి. కాబట్టి శిష్యులు అయినటువంటి వారు ఆ యొక్క బోధకునితో కూడా నిలిచి ఉండాలి అని అంటే మరి ఇచ్చేటటువంటి జీతమే కాదు, పెట్టేటటువంటి భోజనమే కాదు, కానీ మాటల్లో కూడా ఆప్యాయత అనేటటువంటిది ఉండాలి. నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి వీరి ఎడల నేను యజమానుడిగా కఠినుడిగా పై చేయగలిగినటువంటి వానిగా మాట్లాడాలి అని అంటే అది క్రైస్తవ ఆధిపత్యం కాదు. ఒక క్రైస్తవుడు అయినటువంటి వాళ్ళు తమ దగ్గర చిన్న పని చేస్తున్నా సరే, నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉండేవాడు, ఆయన తన ఇంట పేళ్ళు వేయటానికి వచ్చినా మట్టి పని చేయటానికి వచ్చినా సరే వారిని ఏమండి అని పిలిచేవాడు. ఏమిటి అని అంటే అతడు తన తోటి మనుష్యుడు. అతడు ఆ దినాన తినటానికి ఏమీ లేక ఆహారం సంపాదించుకోవటానికి మన దగ్గరకు వచ్చి పనిచేస్తున్నంత మాత్రాన అతను ఏమాత్రం కూడా హీనంగా చూడకూడదు. దేవుని దృష్టిలో యజమానుడు ఎలాంటి వాడో, ఎలాంటి విలువ దేవుడు అతనికి ఇస్తాడో మరి అదే విలువ మరి అతని దగ్గర పనిచేసేటటువంటి ఆ యొక్క దాసుడు కూడా ఇస్తాడు. అబ్రహాము దగ్గర పనివారిని చూసినట్లయితే అబ్రహాము ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సాంఘిక నియమాన్ని బట్టి ఆ దాసులను కొనుక్కునేవారు. ఆయన దగ్గర అక్కడ కొనబడినటువంటి వారు, వారికి పుట్టినటువంటి పిల్లల్లోనే 318 మంది మరి మంచి శౌర్యము కలిగినటువంటి వారిగా, బలారోగ్యములు కలిగినటువంటి వారిగా ఉండాలి. అబ్రహాం మీదకి ఎవరన్నా మరి శత్రువులు వచ్చినప్పుడు ఈ అబ్రహాము వీరిని వెంట తీసుకెళ్ళేవాడు. అబ్రహాము కొరకు వీరు తమ ప్రాణములను కూడా మరి లెక్క చేయకుండా తమ యజమానుడి ఎడల నమ్మకంగా మరి వారు అబ్రహాం పక్షంగా ఆయన యొక్క ఉద్దేశం నెరవేరేటట్లుగా శత్రువులతో పోరాడేటటువంటి మరి కారణం ఏమంటే ఆ యొక్క యజమానుడు వారిని మరి చూచినటువంటి విధానం వారికి ఎంతో కృతజ్ఞత కలుగు చేస్తూ ఉంది. ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో 14వ వచనంలో వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను మరి ఆయన ఆ రాజులను జయించును. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోక సంబంధమైనటువంటి రాజులను ఆయన జయించేటటువంటి ఆయన జయమునకు ఆధారం ఎవరు అనంటే ఆయన దగ్గర ఉన్నటువంటి పనివారు. వారు ఎలాంటి వారు? పిలువబడినవారు, ఏర్పరచబడినవారు, నమ్మకమైనటువంటి. కనుక దేవుడు తన యొద్ద
పనివారిని సిద్ధపరచుకునేటప్పుడు, నిన్ను నన్ను ఆయన పనివారిగా ఎంచుకునేటప్పుడు మనలను పిలిచి ఏర్పాటు చేసుకుని, ఇంకా ముఖ్యంగా ఏంటి, నమ్మకమైనటువంటి పనివారిగా ఉండేటట్లుగా ఆయన మనలను తన యొక్క పనిలో వినియోగించుకుంటూ ఉండాలి. అంచేత ప్రభు చెప్పాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఆయన దాసులుగా, ఆయన పనివారిగా ఉండేటప్పుడు మనం నమ్మకమైనటువంటి మంచి దాసులుగా ఉంటుండగా ఆయన ఏం చేస్తాడు అని అంటే, మనకు అనేకమైనటువంటి వాటి మీద ఆయన నియమిస్తూ ఉంటాడు. మరి మనము ఫిలోమోను పత్రికలో మనం చూసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు ఒనేసిమును మరలా తిరిగి ఫిలోమోను దగ్గరికి పంపిస్తాడు. పంపించినప్పుడు ఒనేసిము ఆ ఫిలోమోను దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అతడు మరి బానిస అయితే అతడు మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. పౌలు ఇంటికి తిరిగి పౌలు అతన్ని పంపిస్తూ ఉన్నాడు. అతడు మారు మనసు పొందినటువంటి పనివాడు. అందుచేత అతడు ఏమయ్యాడు, ప్రయోజనకరమైనటువంటి వాడయ్యాడు. తర్వాత యజమానుడికి, పౌలుకు ప్రాణము వంటి వాడయ్యాడు. తర్వాత ఇదిగో నమ్మకంగా పరిచారం చేసేటటువంటి వాడయ్యాడు. తర్వాత అతన్ని పనివానిగా కాకుండా సహోదరునిగా ప్రేమించమని, దేవుని బిడ్డ కనుక మరి నీ తోటి సహోదరుని వలె అతన్ని ప్రేమించమని మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలోమోనుకు రాశాడు. క్రైస్తవ జీవితంలో కొన్ని చరిత్ర పుస్తకాల్లో మనం చూస్తే క్రైస్తవులైనటువంటి రాజులు వారి యొద్ద ఉన్నటువంటి ఉద్యోగస్తులను వారు ఎంతో ప్రేమగా చూశారు. సైన్యాధిపతులైనటువంటి జనరల్స్ అయినటువంటి వారు వారికి అటెండెంట్గా ఉన్నటువంటి, సహాయకులుగా ఉన్నటువంటి వారిని ఏం చేశారో వారు సహోదరులుగా చూశారు. ఆ శత్రువులు, ఆ సుల్తనేట్స్ వారు, వీరు ఎవరు, ఇతడు నీ దగ్గర ఉన్నాడు, ఇతన్ని పంపించమంటే ఆ క్రిస్టియన్స్ అయినటువంటి ఆ జనరల్స్ తన అటెండెంట్ని ఏం చెప్పారంటే, ఇతడు నా బ్రదరు అని చెప్పి తన సహోదరుడిగా ఆ మిలిటరీ జనరల్ ఎక్కడ కూర్చుంటాడో అతని ప్రక్కన వేరే కుర్చీ వేసి కూర్చోబెట్టినటువంటి అంత ఆప్యాయతతో కూడినటువంటి మనం చూస్తూ ఉంటాం. మరి దైవజనుడైనటువంటి మోషే, అతని చేతుల మీద నీళ్లు పోయటానికి ఒక పనివానిగా యెహోషువ ఉంటాడు. అయితే దేవుడు ఈ మోషే యజమానుడు, దైవజనుడు, యెహోషువ అతని యొక్క పనివాడు అన్నట్లుగా చూడాల. ఇద్దరూ కూడా తన యొక్క పనిని, తాను అప్పగించినటువంటి పనిని చేస్తూ ఉండారు. ఒక సమయం వచ్చేటప్పటికి పనివాడు అని పిలువబడినటువంటి యెహోషువ మోషే తర్వాత నాయకుడు అయ్యాడు. అలాగా దేవుని దృష్టిలో మరి దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో తగిన సమయమందు వారిని హెచ్చిస్తూ ఉంటాడు. ఈనాడు మన దగ్గర మరి ఒకవేళ ఆర్థికంగా దీనస్థితిలో ఉండి మన దగ్గర పనిచేస్తూ మనకు సహాయకులుగా ఉండేటువంటి వారిని మనము కొంత తక్కువ చూపు చూసినప్పుడు భవిష్యత్ కాలం వచ్చేటప్పటికీ దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదిస్తాడో ఆ పరిస్థితులన్నింటినీ కూడా మనం మనసులో ఉంచుకొని మన తోటి విశ్వాసులను, మనతో దేవుని పనికి ఉపయోగపడేటట్లుగా మనకు సహాయం చేయిస్తున్నటువంటి పనివారిని సహా మనము ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా చూడాలి. అలాంటి విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు తమ దగ్గర పనిచేయించినటువంటి వారితో ఎలాంటి అనుబంధం కలిగి ఉండాలి, వారి ఎడల ఎలా నడుచుకోవాలి అనేటటువంటి ఈ సత్యములను మనము అనుసరించి దేవుని చిత్తం జరిగించేటటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, నీ కృపలో ప్రభువా, నీవు దాసుని స్వరూపమును ధరించుకొని నాయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నావు ప్రభువా. నాయన, మీకు జత పనివారి వలె పని చేయటానికి
దేవా నా ప్రభువానైనా శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. విశ్వాసులైనటువంటి వారు మీ రాజ్య సువార్త పనిలో తమ వంతు తాము పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభువా, నీవు వారిని సహోదరుల వలె, స్నేహితుల వలె నాయన వారిని ఆప్యాయంగా నీ యొక్క మహిమలో పాలిభాగస్తులుగా చేస్తూ ఉన్నారు. నాయన మీ మహిమను వారికి అందిస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. యజమానునికి దాసునికి ఉండేటటువంటి అనుబంధం నాయన మీరు ఆత్మ సంబంధమైనటువంటి దైవిక ప్రేమతో నాయన మీరు నిర్వహిస్తూ ఉంటుండగా మీ మనస్సు కలిగి, మీ నియమములు కలిగి మేము నాయన మా యొద్ద పనిచేస్తున్నటువంటి వారిని నాయన ఎంతగానో ప్రేమించి నీ ప్రేమ వారు కనుగొని నిన్ను మహింపరిచేటట్లుగా, వారు నీ యందు విశ్వాసం ఉంచేటట్లుగా నాయన అట్టి నడవడిక మాకు దయచేయండి. దేవా, నీ కృప కలిగిన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము మనకు తోడుగా ఉండి దేవుని యొక్క సాక్ష్య జీవితంలో, దేవుని యొక్క పరిచర్యలో దేవుడు మనకు సహకారులుగా అనుగ్రహించినటువంటి వారిని మనవలే ప్రేమించి ఆదరించి దేవుని ప్రేమ వారు పొందుకోగలిగేటట్లుగా దేన మనస్సుతో వారిని బలపరచునట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు వందనాలు.